హైదరాబాద్ లో ఓట్ల పండుగ వస్తున్నది. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ సారు అప్పట్లో కాలం చేసిండు కదా, అక్కడ మళ్ళా ఓట్లు పెడుతున్నారు. అన్ని పార్టీలు జోరుగా ప్రచారం నడిపిస్తున్నాయి. మరి అక్కడ రాజకీయం ఎట్లున్నదో చూద్దాం పారి. జూబ్లీ హిల్స్ ఓట్లల్లా మళ్ళా కారు గుర్తునే గెలిపించుకుంటానికి ఆ పార్టీలు ప్రచారం మొదలుపెట్టిండ్రు. 2 రోజులకోసారి అక్కడున్న లీడర్లతోని మీటింగ్లు పెడుతున్నారు. ఏం చేద్దాం ఎట్లా చేద్దామని మాట్లాడుతున్నారు. గోపీనాథ్ సారోళ్ళ ఇంటామే సునీత వాళ్ళ బిడ్డలు కూడా గల్లీ గల్లీ ఇల్లు తిరుగుతున్నారు. ఇక ఇవాళ కేటీఆర్ సార్ కూడా కొందరితోని మీటింగ్ పెట్టిండు. కారు పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఏమైతుందో కుల్లా చెప్పిండు. నగర్ లో పొరపాటున ఒక్క ఓటు కాంగ్రెస్ కు వడనిస్తే ఆ ఓటు మీ ఇల్లు మీరు కూలగొట్టుకుంటందుకు వేసుకునే ఓటే అవుతుంది. ఒక్క ఓటు మీరు పొరపాటున వేసినా ఒక్కొక్క గరీబోని ఇల్లు కూలగొట్టేందుకు మీరు సంధించినట్టు అవుతుంది, వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. మరి కావన్నా వద్దాం మీరే ఆలోచన చేయండి. మీరు చూస్తున్నారు హైడ్రా అనేది పెద్దోళ్ళ ఇంటి మీదకి పోదు. రేవంత్ రెడ్డి అన్నగాడు ఇక్కడనే ఉంటాడు, తిరుపతి రెడ్డి అని దుర్గం చెరువు పక్కకు నీళ్ళల్లో కట్టిండి ఇల్లు ఎఫ్టీఎల్లా, ఆడికి మాత్రం పోదు హైడ్రా. ఎందుకు? ముఖ్యమంత్రి అన్న కదా, పోతే ఉద్యోగం పోతుంది కదా, ఆడికి పోదు. ఆడికి పోతుంది, రేమత్ నగర్ పోతుంది, బోరబండ పోతుంది, యూసఫ్గూడ పోతుంది, షేక్పేట పోతుంది, ఎర్రగడ్డ పోతుంది. మీ దగ్గర ఉండే బస్తీలకు మాత్రం బరాబర్ వస్తుంది. కులగొడితే పేదవాడిని అడిగేటోడేవాడు? గోపన్న లేడు కదా, గోపన్న ఉంటే బరాబర్ వచ్చి అడ్డం నిలబడుతుండే. గోపన్న లేడు కదా, ఇక అడిగేటోడు ఎవడున్నాడు? మేము చూసుకుంటాం, జూబ్లీస్ దున్ని పారేస్తాం అనే దాంతో పైసలు కొడతాం, అవసరమైతే ఆఖరికి ఓటుకింత కొడితే గరీబుగాళ్ళు మాకైపోతే ఎవరికెత్తారు అనే ధైర్యము ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఆ ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటేసినా మన పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టుకుంటానికి పర్మిషన్ ఇచ్చినట్టే అంటున్నాడు. నిజమే, అప్పట్ల ఇదే రహ్మత్ నగర్ లా హైడ్రా ఆఫీసర్లు పోయి దుకాణాన్ని కూలగొట్టి ఆగమాగం చేసిండ్రు. అందుకే మర్చిపోయి ఓటేస్తే కథమే అంటున్నాడు కేటీఆర్ సారు. ఇక షెయి పాటోళ్ళు పూ పాటోళ్ళు కూడా జూబ్లీ హిల్స్ మీద గట్టిగానే మనసు పెట్టిండట. ఎట్లా చేసి మేమే గెలుస్తామని అంటున్నారట. కానీ ఓ దిక్కు మా పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టుకుంటా, ఇంకో దిక్కు దుకాణాలు వీకేసుకుంటా, మళ్ళా మా దగ్గరకే వచ్చి వీళ్ళు ఓట్లెట్లా అడుగుతారు? ఏ ముఖం పెట్టుకొని మా తానికి వస్తారని అక్కడి పబ్లిక్ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళని అడుగుతున్నారు.